కిరణ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది వర్మ గారు, నమస్తే అండి. రైట్. ఏంటి అంబటి రాంబాబు గారు ఈరోజు మెగా బ్రదర్స్ మీద మాట్లాడిన మాటలు, ఒక పక్క చిరంజీవి గారిని గొప్పగా పొగుడుతా ఈయన మాట్లాడిన అంశం, నువ్వు మాట్లాడలేదా ఆ రోజు ఎక్కడికి పోయారు, ఇప్పుడు మీరు ఎలా కాపులని చెప్పుకుంటున్నారు అని. సార్ ఒకటి, మీకు ప్యానల్లో అందరు మిత్రులు నమస్కారం. ఒకటే అండి, అంబటి రాంబాబు దగ్గర పొగిడించుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు. అంబటి రాంబాబు సానుభూతి చూపించాల్సిన అవసరం మాకు లేదు. అంబటి రాంబాబు చేస్తున్న కుల రాజకీయాన్ని ప్రోత్సహించిన అవసరం మాకు లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్ లో రాష్ట్రంలో కుల రాజకీయాలు చేస్తూ 10 ఏళ్ళు ఎప్పుడు కూడా అంబటి రాంబాబుని ఒక అంబటి రాంబాబుగానే చూసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాపు టైగర్ గా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఏ రోజు ఆయన కాపు టైగర్ గాల కాపు నేతగా చూడలే. ఆయనని ఈ రోజు కాపు టైగర్, కాపు నేత అని చెప్పి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ప్రజలకు అర్థమవుతుంది. కాపు కార్డు ఈ రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు. ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా గతంలో కూటమికి పనిచేసింది. ఈసారి ఆ ఓటు బ్యాంకును నా వైపు తిప్పుకోవడానికి కాపుల్లో వైసీపీలో ఉన్న కొంతమంది కాపులను పెట్టుకొని కాపు డ్రామా ఆడడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కాపు ఆట ఇది. కాబట్టి ప్రజలందరూ తెలుసు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ అధికారంలో కాపు కార్పొరేషన్ కానీ కాపులకు కానీ ఏమీ చేసింది లేదు. కాపుల్ని ఒళ్ళు గుళ్ళ చేసి జైల్లో పెట్టి కేసులు పెట్టించారు తప్ప కాపులకు ఏం చేయాలి ఆ రోజు మాట్లాడాల. ఈ రోజు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారికి ఆయన మీటింగ్ చెప్తే మాట్లాడతాము. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు చిరంజీవి గారు ఆయన అజాత శత్రువు, అక్కడ మిగిలిపోతారు. అందరూ మాట్లాడతాయంతో అక్కడ రాజకీయ పార్టీలు ఎంతపోతారు భారతదేశంలో. ఆయన వేరు, పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు, ఆయనకేం అవసరం అవసరం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదు అంటే నువ్వు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ ఇంటికి నీ కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా నువ్వు ఇన్వైట్ చేసి తర్వాత 3వ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తూ అలాంటి ఎందుకేసుకొస్తారు? ఒకటి, నువ్వు మాట్లాడిందంటే ముందు కావాలనే చంద్రబాబు గారు మాట్లాడినావు, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినావు, రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నావు. నీకేమి అలజడి సృష్టిస్తే గొడవలు వస్తే నీకు మంచిది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లోపల వస్తే నేను లోపల ఉంటాను, తగ్గేది లేదంటాడు. నువ్వు తగ్గద్దు, నువ్వు తగ్గవాలి. ఇప్పుడు నువ్వు తగ్గద్దయ్యా, నువ్వు తగ్గద్దు, మేము తగ్గము. నువ్వు అధికారంలో ప్రతిపక్షంలో నువ్వే తగ్గునే అంటే అధికారంలో ఉండి మేము ఎందుకు తగ్గుతాం అనుకుంటున్నాడు అంబటి రాంబాబు. కేవలం రెచ్చగొడుతున్నాడు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇస్తామని కులం చుచ్చు పెట్టాలని చేస్తున్న ప్రయత్నం మాత్రమే. కాబట్టి మేము ఏం చెప్తున్నాడు అంబటి రాంబాబు సలహా ఇస్తున్నాము. అయ్యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా హ్యాండిల్ చేసుకో. జగన్మోహన్ రెడ్డికి అంత కాపు మీద ప్రేమ ఉంటే అప్పుడు చూద్దాం. అప్పుడు నువ్వు ఎంత కాపు ఉద్యముడో, నీ మీద కాపులకు ఎంత ప్రేమ ఉందో, వైసీపీలో నీకు ఎంత ఫాలోఅప్ ఉందో, కాపులకి జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో తర్వాత చూద్దాం. వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు చేయమని చెప్పండి. రైట్, ఓకే. అంటే నా కొడకల్లారా అని మాట్లాడిన మాటను కూడా ఆయన ఇప్పుడు ట్రస్ట్ చేస్తున్నారు. అలాగే రంగా గారు అంశం ఇవన్నీ కూడా ట్రావెల్ అవుతుంది. ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం లేదా? సార్ ఒకటండి, ఇప్పుడు రంగా గారి సబ్జెక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీకు కొడకల్లారా మాట్లాడి సబ్జెక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జరిగిన గొడవ ఏంటి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టినప్పుడు ఆదేశంలో వాళ్ళ కార్యకర్తలకి బీపీ వచ్చింది, ఇంటిపై దాడి చేశారు, కేసులు పెట్టారు, అరెస్ట్ బెయిల్ తీసుకున్నావు, వచ్చినావు, ఓకే అయిపోయింది ఎపిసోడ్. మళ్ళీ దీన్ని రెచ్చగొట్టి రెస్టేట్ చేస్తున్నావు అంటే నువ్వు మళ్ళీ జైలుకు పోయి మళ్ళీ సింపట్టుకోవాలంటే ప్రతిసారి జైలు సింపట్టుకుంటే జనం చూడరు. ఒకటే, కేవలం ఇది పులి స్టాప్ అని కాదు, కానీ దీన్ని కులరాజ్యం లడ్డు డైరెక్ట్ చేసి తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు కుల స్టాప్ తీసుకుంటే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అంబటి రాంబాబు నోటికి పులి స్టాప్ అవ్వాలంటే ఆయన అన్నారు కదా, నేను నాకు జైల్లో బాగుంది, అదే కంటిన్యూ చేస్తే. రైట్, ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కిరణ్. కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు నమస్తే. కృష్ణాంజనేయులు